ఇంకా జాతీయ అంశాలకు వస్తే రైతుల ఉద్యమం అని మళ్ళీ పంజాబ్లో దళివాలు ఒక ఏదో ఆమరణ నిరాహార చేసి మంచం మీద నుంచి ఆయన అందరు ప్రజలకు ఉపదేశాలు ఇవ్వడము, దాన్ని ఎట్లా చూడొచ్చు? ఎందుకు ఇంకా మరలా కేవలం పంజాబ్ రైతులు మాత్రమే చేయడము, దేశంలో ఉన్నటువంటి మిగిలిన 90% రైతులు చేయకపోవడం, దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఇందిరాగాంధీ ఆ రోజు అవసరాల దృష్ట్యా, ఆమె రాజకీయ అవసరాల దృష్ట్యా ఈ గ్రీన్ రెవల్యూషన్ అనే దాన్ని ముఖ్యంగా పంజాబ్, హర్యానా, వెస్టర్న్ యూపీలో ప్రారంభించి వాళ్ళకి చాలా రకాలైన సదుపాయాలు, సబ్సిడీలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించారు ఆ రోజున అవసరాలు. అది 80లో జరిగిన అంశం, 70ల చివరల్లో 80లో జరిగిన అంశం. ఈరోజు మనం 2025లో ఉన్నాం, అంటే దగ్గర 50 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ఈరోజు దేశం ధాన్యాల్లో కానీ వీటిల్లో కానీ స్వయం సమృద్ధి చెందింది, సెల్ఫ్ సఫిషియెంట్ దేశం. ముఖ్యంగా మన ఆహార ధాన్యాలైన బియ్యం, వరి, గోధుమల్లో ఈరోజు మన దేశం అవసరానికి మించి విపరీతంగా పండిస్తోంది. ఇది అందరికీ తెలిసిన అంశమే. మనం ఎగుమతి చేయలేక, ఉంచుకోలేక గోడౌన్లలో ఎలుకలకి మనం అప్పజెప్పేసిన విషయం ఈరోజు స్పష్టంగా భారతదేశం అంతా చూస్తోంది. రెండవది, అదే సమయంలో మనము నూనె గింజలు కానీ లేదా ఇతరత్ర పత్తి కానీ ఇతరత్ర ఏవైతే వాణిజ్య పంటలు ఉన్నాయో ఇవి కూడా ఆహార పదార్థాలకు సంబంధించి అవి దిగుమతి చేసుకుంటున్నాం. వాటిల్ని మనం పెంచలేకపోతున్నాం, రైతాంగాన్ని వాటికి మళ్లించలేకపోతున్నాం. మన దగ్గర ఈరోజు సాగునీటి వ్యవస్థ ఉంది, అవన్నీ ఉన్నాయి. సో మళ్లించలేని పరిస్థితుల్లో మనం ఎక్కువ ఖర్చు పెట్టి దిగుమతి చేసుకుంటాం. ఇక్కడేమో సబ్సిడీలు ఇచ్చి అన్నీ ఇచ్చి గోడౌన్లలో ఎలుకలకు పెడుతున్నాం, అవసరమైన వాటికి డబ్బు చెల్లించి ఇక్కడ తీసుకుంటున్నాం. ఎవడైతే వినియోగదారుడు ఉన్నాడో వాడు నష్టపోతున్నాడు. అట్లని దేశంలో ఉన్న రైతులందరూ బాగుపడుతున్నారా అంటే బాగుపడ్డంలా. బాగుపడుతున్నది ఎవరు? కేవలం ఈ 3 రాష్ట్రాల పరిధిలో ఉన్న ఈ రైతులు మాత్రమే. ఎందుకంటే మిగతా ఇప్పుడు బీహార్ ఉంది, ఉత్తరప్రదేశ్లో కూడా వరి బాగా పండుతుంది, గోధుమలు పండుతాయి, ఛత్తీస్గఢ్ ఉంది, బెంగాల్ ఉంది, ఇప్పుడు తెలంగాణ ఉంది. ఇక్కడ రైతులు అదే పంటని పండిస్తున్నారు. ఇక్కడ ఖర్చు ఎక్కువ. అదే పంటను పండిస్తున్నప్పటికి కూడా వీళ్ళకి అక్కడలాగా ధర రావట్లేదు. ఈరోజు ఈ రైతులు అడుగుతున్నారు, మాకు కూడా మీరు మంచి మార్కెట్ ఇవ్వండి, ధర ఇవ్వండి అని. సో ఇక్కడ రైతులు ఎప్పుడైతే ఆ స్టేజ్కి వచ్చారో ఇప్పుడు పంజాబ్ నుంచి నేను బియ్యం తీసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు 2 రకాలుగా పంజాబ్లో పండింది గోడౌన్లలో మగ్గిపోతుంది. ఒకటి ఎక్కువైపోయింది, అంతకుముందు దేశమంతా తీసుకునేది, ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సెల్ఫ్ సఫిషియెంట్ అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ 3 ప్రదేశాల్లోని రైతాంగం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు పంట మార్పిడికి వెళ్ళాలి. పంట మార్పిడి 20-30% వెళ్ళాలి. పంట మార్పిడికి వెళ్ళాలంటే కష్టపడాలి, కొత్త మెలకువలు నేర్చుకోవాలి. ఏమీ చేయకుండా కూర్చొని తినడం అలవాటైపోయిన వాళ్ళకి, అంటే ఈ మాట అంటే మనం ఏదో రైతులకు వ్యతిరేకంగా మాట్లాడతాం అనుకుంటాం, కానీ డిమాండ్ సప్లైకి అనుగుణంగా నువ్వు పంటలు మార్చాలి. అది మార్చనప్పుడు నువ్వు ఏం చేసినా కూడా అది ప్రభుత్వానికి భారమే. ప్రభుత్వానికి ఎందుకు భారం? గోడౌన్లు కట్టాలి. ఇప్పుడు కొన్నదంతా పారేయలేరు, గోడౌన్లు కట్టాలి. ఇష్టం వచ్చినట్టు గోడౌన్లు కడుతున్నారు, కోట్లు ఖర్చు పెట్టి. పోనీ గోడౌన్లు కట్టింది సరుకు వెళ్తోందా? వెళ్ళట్లే. 10 ఏళ్ళు 20 ఏళ్ళు మగ్గిపోయి ఎలుకలు పందికొక్కులు తింటున్నాయి. మరి ఆ డబ్బు ఎక్కడికి పోతోంది? ఆ డబ్బు కేవలం 3 రాష్ట్రాల్లో అదే డబ్బుని దేశమంతా ఖర్చు పెడితే పంట మార్పిడికి మిగతా రాష్ట్రాల రైతులు ఇక్కడ అంగీకారానికి సిద్ధంగా ఉన్న వేళ వీళ్ళు మాత్రమే ఇచ్చేస్తున్నారు. మిగతా రాష్ట్రాల రైతులకు కూడా ఇటువంటి రేట్ రావట్లేదు. అంత వ్యవస్థీకృతం అయిపోయింది ఇక్కడ ఆ రోజుల్లో. ఇది ప్రధానంగా అక్కడ జరుగుతున్న వివాదం ఏదైతే ఉందో దానికి రైతులు ఇష్టపడడంలో, ముఖ్యంగా పంజాబ్ రైతులు. హర్యానాలో కొంత మార్పు వస్తుంది, ఉత్తరప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో మార్పు వస్తుంది, కానీ పంజాబ్ రైతులు మారడానికి సిద్ధంగా లేరు. దాని వెనకాల కారణం ఈ ఆప్ పార్టీ లాంటి ప్రతిపక్షాలు. మీరు ఒత్తిడి పెట్టండి, మీరు మారొద్దండి, మీరు చెయ్యొద్దండి, ఈ రాజకీయాలు దీంట్లో మళ్ళా కలిస్తాను ఇవన్నీ చేరిపోయి రెచ్చగొట్టడం జరుగుతుంది. అందుకనే పంజాబ్లో ఇది వస్తుంది. ఈ విషయం మనం మన రైతు సమాఖ్యలు, రైతు సంఘాల నాయకుల్ని ఎవరిని అంతర్గతంగా అడిగినా
వాళ్ళు స్పష్టంగా చెప్తారు. ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ఓపెన్ మార్కెట్ సిస్టమ్ తీసుకొస్తే ఉపయోగపడుతుందా లేదా? ఉపయోగపడుతుంది. ఈరోజు మనకి చెక్ పోస్టులు లేవు. ఆ రైతు చట్టాలు పోయినా కూడా ఈరోజు నువ్వు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో బియ్యాన్ని ఎక్కడైనా తీసుకుని వెళ్ళి అమ్ముకో. చెక్ పోస్టులు స్వేచ్ఛా వాణిజ్యం ఉంది. నీకు ఎక్కడ ధర ఉంటే అక్కడ తీసుకోబో. మిర్చికి ఎక్కడ ధర ఉంటే అక్కడికి తీసుకోబో. పత్తికి ఎక్కడ ధర ఉంటే అక్కడ. ఇక్కడ ఎవడో ఆపట్లేదు. కానీ రైతాంగం ధైర్యం చేసి రైతాంగానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా అది వేరే విషయం. దానివల్ల రైతాంగం ధైర్యం చేయట్లేదు. కానీ దూరం తీసుకెళ్ళి అమ్ముకోవడానికి ఇక్కడ స్వేచ్ఛ ఉంది. దానివల్ల రైతాంగానికి మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది. ఇది రెండవది, నానాటికి ప్రైవేట్ సంస్థల పెట్టుబడులు పెరుగుతున్న వేళ ఇప్పుడు సపోజ్ మనం ఈ పత్తే తీసుకుందాం, నూనె గింజలే తీసుకుందాం, ఇవే తీసుకుంటే ఈరోజు ప్రైవేట్ సంస్థలు ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నాయి ఈ ఫుడ్ ప్రాసెసింగ్లో. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ బాగున్నప్పుడు నీకు వీళ్ళందరికీ కూడా మంచిది వస్తుంది. ఆహార ధాన్యాలు పక్కన పెడదాం, వరి గోధుమలు పక్కన పెడితే. సో ఆ ఇండస్ట్రీని నువ్వు ప్రోత్సహించాలి. నువ్వు ప్రభుత్వ పరిశ్రమలే పెట్టలేవు కదా. ఇప్పుడు ప్రభుత్వమే నూనె గింజలు కొని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి అమ్మలేదు. వాళ్ళ మధ్యలో కాంపిటీషన్ అవసరానికి తగ్గట్లుగా వాళ్ళు తీస్తారు. ప్రభుత్వం చేయగలిగింది ఏంటి? రెగ్యులేట్ చేయగలం, రైతులు మోసం కాకుండా చట్టాలు చేయగలం, పర్యవేక్షణ చేయడం అంతే. అంతేగాని దాన్ని రైతాంగం నిర్దేశించలేదు. మోడీ మిల్లెట్ ఇయర్ అని కూడా ప్రకటించాడు. ఇవన్నీ తృణధాన్యాలు, ఇవన్నీ కూడా పంజాబ్ రైతులకి రుచించడం లేదు. అందుకే ఈ ఉద్యమం మనం చూస్తే అది ప్రారంభమైన కొద్ది కాలం మొదట్లో ఏదో భారతదేశంలో రైతాంగం మొత్తం దాని వెనకాల ఉన్నారని వచ్చినా చివరికి ఈరోజు హర్యానా రైతులు కూడా మద్దతు పలికే పరిస్థితి లేదు. అది కేవలం పంజాబ్కే పరిమితమైంది. పంజాబ్కి పరిమితం కావడానికి ఒకటి వాళ్ళల్లో ఉన్న ఏదైతే మేము మార్పు కోరుకోమనే మొండితనం, వితండవాదం, ప్రభుత్వాలు చెప్పేది వినకపోవడం, వెనక నుండి అంతర్జాతీయ శక్తుల యొక్క కుట్ర. ఈరోజు సుప్రీంకోర్టు ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న వేళ సుప్రీంకోర్టు పదే ఒక మాట అంటోంది, కేంద్రం చర్చలకు ఎందుకు పిలవలేదు? కేంద్రం తలుపులు తెరిచే ఉన్నాయి, మీరు ఎప్పుడైనా రండి అని కేంద్రం చెప్తోంది. న్యూ అగ్రికల్చరల్ పాలసీ ఫ్రేమ్వర్క్ని ఆల్రెడీ అనౌన్స్ చేసి సలహాలు ఇవ్వమంటోంది. మీరు సలహాలు ఇవ్వండి. నువ్వు కేవలం నాకు మొండి పట్టుదలతో ఒకే ఒక అంశం, ఫిక్స్డ్ ఎంఎస్పి ఇవ్వాలి. ఫిక్స్డ్ ఎంఎస్పి ప్రభుత్వం ఎట్లా ఇస్తుంది? ఈరోజు ఓపెన్ మార్కెట్ ఎకానమీలో పెట్టుబడిదారీ వ్యవస్థ అనకపోయినా కూడా ఈరోజు డిమాండ్ అండ్ సప్లైకి అనుగుణంగా రేట్లు ఉంటాయి. అది తగ్గకుండా ప్రభుత్వాలు చూసుకుంటాయి తప్ప నీకు లీగల్ గ్యారంటీ ఎట్లా ఇస్తావు? నువ్వేమో మారకపోయినా నువ్వు నా మాటిను, నేను నీకు గ్యారంటీ ఇస్తాను. ఇప్పుడు 1000 ఎకరాల్లో 200 ఎకరాల్లో నేను నూనె దినుసులు వేస్తా. ఆ నూనె దినుసులకి నేను మినిమం గ్యారంటీ ఇస్తాను. నువ్వు అది పాటించకుండా నేను చెప్పేది ఏది వినదు, నువ్వు చెప్పేది మాత్రం నేను వినాలి. ఆ రోజు సుప్రీంకోర్టు కూడా ఒక కమిటీ వేసింది రైతాంగ విషయం మీద. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? తర్వాత సుప్రీంకోర్టు ఏం మాట్లాడకపోయేసరికి వీళ్ళందరూ వెనక్కి తగ్గారు. ఎందుకంటే నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు ఈరోజు భారతదేశం అవసరాలు మారాయి. భారతదేశానికి ఈరోజు కావాల్సింది ఏంటి? దానికి అనుగుణంగా రైతులు మారాల్సిన అవసరం ఉంది. దీన్నేదో కార్పొరేట్ శక్తులు దేశాన్ని దోచుకుంటున్నాయని అదాని, ఈరోజు ఏమైంది? అదాని పూర్తిగా ఈ రంగం నుంచి వైదొలిగిపోయాడు. ఏదైతే అదాని విల్మర్ లిమిటెడ్ ఉందో దాంట్లో నుంచి అదాని పూర్తిగా వైదొలిగిపోయాడు. ఇప్పుడు ఎవరిని ఆరోపిస్తారు మీరు? ఇప్పుడు అదాని మీద ఆరోపించడానికి లేదు. మరి ఏం చేయాలి? ఇప్పుడు నాకేది కావాలో, నేనేమో 300 రూపాయలు కిలో నూనె కొంటున్నా, బియ్యం 70 రూపాయలు 80 రూపాయలు పెట్టుకుంటున్నా, నీకేమో ధర రాలేదంటావు, గోడౌన్లలో ఏమో కుళ్ళిపోయి ఉన్నాయి. మరి ఏంటి పరిస్థితి? పోనీ నువ్వేమైనా మంచి బియ్యం, ఇప్పుడు మన తెలంగాణలో కూడా పాపం కేసీఆర్ గారి మీద అందరూ బురద జల్లారు. కానీ కేసీఆర్ గారు చెప్పారు ఒకానొక సందర్భంలో, బాబు నువ్వు దొడ్డ బియ్యం పండిస్తే కొనేవాళ్ళు లేరు, నేనేం చేయగలను, నువ్వు సన్న బియ్యం పండించండి అంటే ఆ రోజు బీజేపీ నుంచి అందరూ ఆయన మీద దాడి చేశారు రాజకీయంగా. ఈరోజు బీజేపీ దాడి చేయడం కూడా ఈరోజు ఒక రకంగా ఇబ్బంది. ఎందుకు? నువ్వు దేశవ్యాప్తంగా ఏమో అందరినీ మారమంటున్నావు, ఇక్కడ కేసీఆర్ అదే చెప్తే నువ్వు ఎందుకు మారుతున్నావు అని నువ్వు మాట్లాడావు.
ఇప్పుడు సన్న బియ్యానికి డిమాండ్ ఉంది, అది దొరకట్లే, అదేమో 80 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది, సన్న బియ్యం బాస్మతి బియ్యం కొనుక్కోవాల్సి వస్తుంది. కానీ నువ్వేమో నేను అది పండించా నాకు ఇక్కడ క్లైమాటిక్ కండిషన్స్కి అంటే అది ఎట్లా కుదురుతుంది? గోడౌన్లలో పడి ఉంటుంది. ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా ఇక్కడ రాజకీయాలు మాని ప్రజలకి రైతులకి నిజమైన మేలు ఏదైతే ఉందో దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడే అది చేయాలి తప్ప ఆ రోజు భారతీయ జనతా పార్టీ కూడా కేసీఆర్ని అవహేళన చేయడం అనేది ఒక రకంగా తప్పే. ఈరోజు నువ్వు పంజాబ్ గురించి ఇట్లా మాట్లాడేటప్పుడు ఇక్కడ కూడా ఎట్లా మాట్లాడతావు? నువ్వు జాతీయ పార్టీగా ఒక విధానాన్ని తీసుకోవాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి కూడా ఉంటుంది. సో ఇక్కడ రాజకీయాలు ఎక్కువైపోయాయి తప్ప నిజంగా రైతులకి సమస్యలు ఉన్నాయా? రైతులకు కావాల్సింది ఏంది? పండించిన పంటకి గిట్టుబాటు ధర అందిస్తే చాలు, కొంత లాభం వేసుకుని. కానీ ఆ లాభం ఎప్పుడు నీ పంటకు వస్తుంది? నువ్వు డిమాండ్కి అనుగుణంగా ఉన్న పంట వేసినప్పుడు ఈ విషయాన్ని అంగీకరించాలి. ఈ రెండు విషయాలు అంగీకరించబడినప్పుడు దీంట్లో రాజకీయాలు అవసరం లేదు. అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటి మీదకి రండి. కేంద్రం పామ్ ఆయిల్ని విపరీతంగా ప్రోత్సహించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. లేదు, నీకు నువ్వు దిగుమతి చేసుకున్నావు, మలేషియా నుంచి ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నావు? ఇప్పుడు వేరుశెనగ నూనె, ఏ నూనె అయినా కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, ఇవి కానీ మనం ఎక్కువ శాతం బయట నుంచే తెచ్చుకుంటున్నాం. అవును. కూరగాయల సంగతి కూడా మాట్లాడదాం. కూరగాయల్లో కూడా ఈరోజు ఎక్కువ ఉత్పత్తి లేదు. మన కూరగాయలు సీజనల్ కూరగాయలు అయినప్పటికీ కూడా సరైన బ్యాలెన్సింగ్ లేకపోవడం వల్ల గోడౌన్లు కట్టాలి కూరగాయలకి. కానీ గోడౌన్లన్నీ బియ్యము గోధుమల కోసమే చచ్చిపోతున్నాయి. మనం పండించే బియ్యం తెలంగాణలో కూడా వరితో నింపేస్తున్నారు గోడౌన్లు. ఎందుకంటే 6 నెలలకు ఒకసారి కొనాల్సిందే వరిని, అదేమో పోదు బయటికి, గోడౌన్లో పడి ఉంటుంది. మిగతా పంటలకు గోడౌన్లు ఎక్కడ? ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం సిస్టమ్ని నువ్వు బ్యాలెన్స్ చేసుకొని నడవాలి తప్ప లేదు మాకు అప్పుడు మమ్మల్ని ప్రోత్సహించారు, మమ్మల్ని దీనిలోకి దించారు, ఈరోజు మేమెందుకు మారమంటే నువ్వు మరి మిగతా రంగాల గురించి మాట్లాడే హక్కు మీకెక్కడుంది? ఇప్పుడు ఐటీ వాడు మారిపోయాడు, హైదరాబాద్ మారిపోయింది, లేదా ఇంకొక రంగం మారిపోతుంది, ఆధునికత రావాలి అని మాట్లాడే హక్కు ఈరోజు ఈ వ్యవహారంలో ఆ రైతుల్ని సమర్థిస్తున్న వాళ్ళు ఎవరికీ లేదు. సాంకేతిక పరిజ్ఞానం మారింది, పరిస్థితులు మారుతున్నప్పుడు దానికి అనుగుణంగా నువ్వు మారాలి. నేను మారను అనుకున్నప్పుడు ఇటువంటి పరిస్థితే వస్తుంది. ఈరోజు సుప్రీంకోర్టు కూడా చెప్పాల్సింది స్పష్టంగా, మారిన పరిస్థితులకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయి అని చెప్పగలిగితే, ఈరోజు సుప్రీంకోర్టు కూడా మధ్య మార్గం అంతే. పంజాబ్ లా అండ్ ఆర్డర్ ఎవరిది? స్టేట్ సబ్జెక్ట్స్. నువ్వు గట్టిగా చర్య తీసుకోమని పంజాబ్కి చెప్పదు. మళ్ళా కేంద్రానికేమో నువ్వెందుకు పిలవు? కేంద్రానికి ఏం సంబంధం? అక్కడ పంజాబ్కి సంబంధించిన అంశం, లా అండ్ ఆర్డర్ అంశం పంజాబ్ ప్రభుత్వం చూసుకోవాలి. కేంద్రం ఏం చేస్తుంది? ఇప్పుడు పాలసీ ఫ్రేమ్వర్క్ ప్రకటించింది, మీరు సలహాలు ఇవ్వండి. దేశంలో ఉన్నటువంటి కూర్చొని నేను తింటాను, నేను మారను అనుకుంటే ఇటువంటి పరిస్థితులు వస్తాయి. రైతులు మిగతా రాష్ట్రాల్లోని రైతులు అర్థం చేసుకున్నారు. ఇక అర్థం చేసుకోవాల్సింది పంజాబ్ రైతులే. వాళ్ళు కూడా రాజకీయాలకు అతీతంగా ఆలోచించి, మొన్న పంజాబ్లో వీళ్ళు ఇది చేసినప్పుడు, సమ్మె చేసినప్పుడు, ఒకరోజు సమ్మె, ఆ రోజు పంజాబ్లో ఎవరైతే దుకాణదారులు వీళ్ళు ఉన్నారో వాళ్ళు ఎదురు ప్రశ్నించారు, తిరగబడ్డారు. చాలా వీడియోలు వచ్చాయి. అంటే అక్కడ ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు ఏంటంటే వీళ్ళు కూర్చొని తినడము, డ్రగ్స్ మాఫియా ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది పంజాబ్లో కూడా చూస్తున్నారు. ఇదంతా జరుగుతూ ఉంది. లక్షలు సంపాదిస్తున్నారు, వాడు ఏం పని చేయడు, ల్యాండ్ ఇది పెట్టుకొని. ఇవన్నీ కూడా ప్రజలు నెమ్మదిగా తెలుసుకుంటారు. పరిస్థితుల్లో మార్పు వస్తే అప్పటిదాకా ఈ మొత్తం వ్యవహారం నడుస్తూ ఉంటుంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా దేశ యొక్క ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని చేయాలి తప్ప రాజకీయాలే కాదు. రాజకీయాలు చేస్తే ఈ సమస్య తెగదు, తెల్లారదు. మిగతా రైతాంగం నెమ్మదిగా ముందుకు పోతుంది. పంజాబ్ చివరికి ఏమైపోతుందంటే ఏదైతే ప్రగతి సాధించిందో మళ్ళా వెనుకబాటుతనానికి వెళ్ళిపోతుంది. ఓకే.